అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో మనం ప్రతిరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ అబౌట్ న్యూమరాలజీ మాట్లాడుకుంటున్నాం. ఈరోజు జనవరిలో పుట్టిన వాళ్ళ గుణగణాలేంటి, వీళ్ళ ప్లస్లేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ క్వాలిటీస్ మారవు. సో జనవరి అనేది 1వ నెల. సో ఇది 1వ నంబర్ కుర్రోళ్ళలాగా ఎప్పుడు వీళ్ళు నంబర్ 1గా ఉండాలని కోరుకుంటారు. చదువులో నంబర్ 1, వ్యాపారంలో నంబర్ 1, లేదా పాలిటిక్స్లో నంబర్ 1గా ఉండే క్వాలిటీస్ ఈ జనవరి పుట్టిన వాళ్ళకు ఉంటాయి. సూర్య భగవానుడు దీవెనలతో వీళ్ళు అన్ని రంగాల్లో పిన్ టు ప్లేన్ వరకు ఏ రంగంలో అయినా అద్భుతంగా రాణించగలరు. వీళ్ళు ఇండిపెండెంట్ థింకర్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అంటే ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరి దగ్గర తల దించరు. అండ్ వీళ్ళు ఆత్మాభిమానానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు, మళ్ళా డబ్బు, మళ్ళా పేరు. సో వీళ్ళు బై బర్త్ నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు 10 మంది భయపడి వెనగడిగేసినప్పుడు ధైర్యంగా ముందడిగేసేవాడే జనవరిలో పుట్టిన వాళ్ళు. సో ధైర్యం, సాహసం చాలా ఎక్కువ, మంచితనం ఎక్కువ. బట్ చూడడానికి కొంచెం డామినేటింగ్ అనిపిస్తారు, కానివ్వండి అని. సో ఇది ఎందుకంటే ఒక టైంలో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలన్నా, ఒక వర్క్ ఫినిష్ అవ్వాలన్నా క్రమశిక్షణ ఎక్కువ ఉండాలి. సో ఈ జనవరిలో పుట్టిన వాళ్ళు టైంకి వాల్యూ ఇస్తారు. ఇన్ టైం ఏ వర్క్ అన్నా కంప్లీట్ చేస్తారు. సో ఒక టీంకి వీళ్ళు హెడ్గా ఉంటే వీళ్ళు టీంని అంతా ఇబ్బంది పెట్టి ఫోర్స్ చేసినప్పుడు కూడా వర్క్ అయ్యాక అందరికీ మంచి పేరు రావడం వల్ల అందరూ వీళ్ళని మెచ్చుకుంటారు. సో రివార్డ్స్, అవార్డ్స్ వీళ్ళ వల్ల వస్తాయి. సో దే ఆర్ బార్న్ లీడర్స్ విత్ లాట్ ఆఫ్ క్రియేటివ్ మైండ్ అండ్ ఇండిపెండెంట్ థింకింగ్ విత్ లాట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో ఈ జనవరిలో పుట్టిన కొంతమంది పేర్లు తలుచుకుందాం. ఎందుకంటే వీళ్ళంతా కూడా వెరీ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్. పొలిటీషియన్స్ కావచ్చు, సినిమా హీరో హీరోయిన్ కావచ్చు, ఆర్ బిజీ ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు. ఈ జనవరిలో పుట్టిన వాళ్ళు వాళ్ళకంటూ ఒక ముద్ర వేసుకుంటారు. సో హృతిక్ రోషన్ సో ఈజ్ జనవరి 10, దీపికా పడుకునే జనవరి 5, బాబీ డియోల్ జనవరి 27, స్వామి వివేకానంద జనవరి 12, సుభాష్ చంద్రబోస్ జనవరి 23, ఏఆర్ రెహమాన్ జనవరి 6, యష్ కేజీఎఫ్లో పార్ట్ 1 పార్ట్ 2 అదరగొట్టాడు జనవరి 8, విజయ్ సేతుపతి జనవరి 16, విద్యా బాలన్ జనవరి 1, శృతి హాసన్ జనవరి 28, ప్రీతి జింతా జనవరి 31, ఐశ్వర్య రాజేష్ జనవరి 10, బిపాసా బాసు జనవరి 7, నారా లోకేష్ ప్రజెంట్ మంత్రి జనవరి 23, ఎంజీఆర్ జనవరి 17, మమతా బెనర్జీ జనవరి 5, మాయావతి జనవరి 15, పన్నీర్ సెల్వన్ సో జనవరి 1. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పొలిటీషియన్స్. సో పన్నీర్ సెల్వం కావచ్చు, మాయావతి కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు. సో ఎంజీఆర్ ఒక చక్రం తిప్పాడు ఆయన. సో జనవరి 17. సో ఈ 17 అనేది చాలా పవర్ఫుల్. ఎనీ మంత్, జనవరి కావచ్చు, ఫిబ్రవరి కేసీఆర్ 17, మార్చ్ 17 సిఎన్ అనాదురై, 17th సెప్టెంబర్ నరేంద్ర మోడీ గారు. సో ఈ 17 ఎనీ మంత్ ఇస్ ప్రపంచాన్ని దారి చూపించే నంబర్. అండ్ వీళ్ళు ఒక రోల్ మోడల్స్గా ఉంటారు. చరిత్రను తిరగరాసే వాళ్ళు 17th పుడతారు. సో ఈ జనవరిలో నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా దే ఆర్ ఆల్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దేర్ ఫీల్డ్స్. సో ఈ జనవరిలో పుట్టిన వాళ్ళకి భయం అనేది తెలియదు, వాళ్ళ బయోడేటాలో ఉండదు. సాహసం వాళ్ళ ఊపిరి. వీళ్ళు ఇతరులకి సాయం చేయడంలో ఎప్పుడూ నంబర్ 1గా ఉంటారు. అంటే నంబర్ 1 నెలలో పుట్టడమే కాదు, జనవరి అంటే 1వ నెల. వీళ్ళు 1వ నంబర్ కుర్రోడు లేదా 1వ నంబర్ అమ్మాయి. సో వీళ్ళు థింకింగ్స్ కానీ, వీళ్ళ బిహేవియర్ కానీ, హెల్పింగ్ నేచర్ కానీ అన్నిట్లో నంబర్ 1 ఉంటారు. బట్ చూడ్డానికి కొంచెం డామినేటింగ్గా, కొంచెం గర్వం ఉన్నవాళ్ళగా కనిపిస్తారు. కానీ వీళ్ళు నిజంగా దగ్గరగా ఉన్నవాళ్ళకి తెలుసు వీళ్ళకి గర్వం లేదు. వీళ్ళు వాళ్ళంతా మంచితనం, మంచి చెయ్యాలి, చరిత్ర సృష్టించాలి, చరిత్రలో మిగిలిపోవాలని తప్ప జనవరిలో పుట్టిన వాళ్ళకి వేరే
స్వార్థం ఉండదు. సో వీళ్ళు సూర్యభగవానుడి దీవెలతో క్రమశిక్షణ వీళ్ళ ఆస్తి, పట్టుదల వీళ్ళకు ఉండే చాలా చాలా ప్లస్ పాయింట్. సో ఏ పనైనా, ఎంత కష్టమైన పనైనా రిస్క్ తీసుకొని చాలా నెలలు ఏమంటే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడవు. ఈ జనవరి వాళ్ళు రిస్క్ తీసుకుంటారు, ఆ రిస్క్తో ఘన విజయాలు సాధిస్తారు. అండ్ ఎవరు చేయలేని పనుల్ని విభిన్న తరహాల్లో చేసి చరిత్రలో నిలిచిపోతారు. సో జనవరిలో పుట్టిన వాళ్ళకి పేరులో మనము 5 లెటర్స్ పెట్టినా అద్భుతంగా ఉంటుంది, 7 లెటర్స్ పెట్టినా అద్భుతంగా ఉంటుంది, 9 లెటర్స్ అండ్ 10 లెటర్స్ ఇస్ ఎక్సలెంట్. సో వీళ్ళకి 6 లెటర్స్లో కానీ 8, జనవరి అంటే 1వ నెల, 1 సూర్య భగవానుడు, 6 అంటే శుక్ర భగవానుడు, 1కి 6 పడదు కాబట్టి 6 అక్షరాల్లో 8 అక్షరాల్లో పేర్లు ఉండకూడదు. వీళ్ళు బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ వాడకూడదు. ఏ రోజైనా ఈ 2 కలర్స్ అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. ఎల్లో కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్ వీళ్ళ శక్తులు పెంచుతాయి. ఆ కలర్స్ వేసుకున్నప్పుడు సూర్యకిరణాలు పడినప్పుడు ఈ లైట్ ఎఫెక్ట్ వల్ల ఈ కలర్ థెరపీ ద్వారా పక్కన వాళ్ళని మెస్మరైజ్ చేస్తుంది. ఎవరన్నా వీళ్ళకి హెల్ప్ చేసేలాగా, వీళ్ళ మీద ప్రేమ చూపించేలాగా ఈ కలర్ థెరపీ పనిచేస్తుంది. సో ఒక ప్లెజెంట్ కలర్స్ లైక్ బ్లూ, ఎల్లో, ఆరెంజ్ ఆర్ వెరీ వెరీ లక్కీ ఫర్ జనవరి. వీళ్ళు ఒక రూబీ మోర్ దెన్ 3 క్యారెట్స్ డాలర్లో, సిల్వర్లో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో జనవరిలో ఇప్పుడు చాలామంది ఐఎమ్ సీయింగ్ వేరింగ్, బిజినెస్లో ఉన్నామండి, పచ్చ వేసుకున్నాం వ్యాపారం కోసం. పచ్చ వేసుకుంటే డబ్బు వస్తుంది, కేసులు, లిటిగేషన్స్, ఇబ్బందులు, కొట్లాట్లు, మనస్పర్ధలు కూడా వస్తాయి. సో వీళ్ళు జనవరిలో పుట్టిన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎమిరాల్డ్ అండ్ నీలం వేసుకోకూడదు. అంటే 95%కి పడవు, 1 to 5% డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూసినప్పుడు ఛాన్స్ 5%, 95% లేదు. సో వీళ్ళు పేరు ఏ లెటర్స్తో పెట్టుకుంటే బాగుంటుందంటే ఏ లెటర్, జే లెటర్, వై లెటర్, ఎస్ లెటర్, ఎన్ లెటర్, ఎం లెటర్, డి లెటర్స్తో అద్భుతంగా ఉంటుంది. సో యూ లెటర్, వి లెటర్ అవాయిడ్ చేసుకుంటే యువిపిహెచ్ విల్ నాట్ గివ్ 100% సక్సెస్, ఓన్లీ 50 వస్తాయి కాబట్టి అవాయిడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ జనవరిలో పుట్టిన వాళ్ళకి ఈ ఆగస్టులో చాలా బాగా ఉండబోతుంది. ఆగస్ట్ కూడా అధిపతి సూర్యుడు. అండ్ సెప్టెంబర్లో 70% గ్రోత్ ఉంటుంది, అక్టోబర్లో గ్రోత్ 60కి పడిపోతుంది. ఫ్రమ్ నవంబర్ అండ్ డిసెంబర్ మళ్ళా మంచి గ్రోత్ ఉంటుంది. ఈ జనవరిలో పుట్టిన వాళ్ళు ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు, ఇది మిస్ మ్యాచ్ అవుతుంది, సంబంధాలు నిలవు. మార్చిలో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు, ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు, మేలో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. జూన్, జూలై మ్యారేజ్ వాళ్ళకి ఇది నాట్ గుడ్ ఫర్ మ్యారేజ్, జూన్ అండ్ జూలై. ఆగస్ట్ ఈజ్ వెరీ వెరీ గుడ్. సో ఆగస్ట్ ఈజ్ గుడ్, సెప్టెంబర్ ఈజ్ ఓన్లీ 50% గుడ్, అక్టోబర్ ఆల్సో ఈజ్ ఓన్లీ 50% గుడ్. మళ్ళీ నవంబర్, డిసెంబర్ వాళ్ళతో మ్యారేజ్ చేసుకోవచ్చు. అండ్ అవుటర్ వ్యూ చూసుకుంటే 6, 15, 24 పుట్టిన వాళ్ళని, 8, 17, 26 పుట్టిన వాళ్ళని మ్యారేజ్కి కన్సిడర్ చేయకూడదు. ఎవరైతే జనవరిలో పుట్టి వాళ్ళ పేరులో 6 అక్షరాలు లైక్ సురేష్, శ్వేత, స్వాతి, స్వప్న, సౌమ్య ఇలా ఉన్నవాళ్ళు వాళ్ళ పేరులో 100% కరెక్షన్. అంటే ఒకటిలో జనవరిలో పుట్టి 6 అక్షరాలు పెట్టుకుంటే అర్లీ డెత్ ఉంటుంది, 8 లెటర్స్లో పేర్లు పెట్టుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ జాగ్రత్తలు మస్ట్గా తీసుకోవాలి. రూబీ వేసుకుంటే ఆ పవర్ ఆఫ్ ద స్టోన్ విల్ గివ్ యూ మోర్ మనీ, మోర్ నేమ్, మోర్ ఫేమ్. అండ్ ఎప్పుడు కూడా చెయ్యి చాచే అవసరం రాదు, పెట్టే స్టేజ్లోనే ఉంటాం. సో లక్కీ స్టోన్ అనేది ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. పేరు ఎంత ఇంపార్టెంటో లక్కీ స్టోన్ కూడా అంత ఇంపార్టెంట్. అండ్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూసినప్పుడు ఒక్కొక్క మనిషికి 3 లక్కీ స్టోన్స్ వస్తాయి. కొంతమంది నవరత్నాలు వేసుకుంటారు, దాంట్లో 3 ప్లస్లు 6 మైనస్లు. సో నవరత్నాలు వేసుకోవడం వల్ల ప్లస్ ₹3 ఇన్కమింగ్, ₹6 అవుట్ గోయింగ్, మళ్ళీ 3 లాస్లోనే ఉంటాం. కాబట్టి నవరత్నాలు అనేది ధరించకండి. 9 రత్నాలు ఎవరికి పడవు. సో జనవరిలో పుట్టి
నేను చెప్పినట్టు లైఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, మనీ లేదు, గ్రోత్ లేదు, డెవలప్మెంట్ లేదన్న వాళ్ళు అసలు మీ పేరులో ఏముంది అంటే, ఈ జనవరిలో పుట్టిన వాళ్ళు పేరులో 24 నంబర్, 33 నంబర్ ఉన్నవాళ్ళు లేదా 42 ఉన్నవాళ్ళు గ్రోత్ తక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా మీ పేరు ఎలా ఉందో చెక్ చేసుకోండి. ప్రపంచంలో ఎవరు కూడా చెప్పరండి పేరు ఎలా ఉంది ఫీజు కట్టి ఆఫీస్కి వచ్చే వరకు. నేను ఆల్మోస్ట్ 7 ఏళ్లగా ప్రతి ఒక్కరికి పేరు ఎలా ఉందో వాయిస్ ఇస్తున్నాను. 3 to 7 minutes వాయిస్ డిపెండింగ్ ఆన్ ద నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సో పేరు బాగుంటే ఓకే, బాగలేని వాళ్ళు ఖచ్చితంగా పేరులో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. సో నా ప్రోగ్రాం చూశారు కదా, మన పేరే మన బలం. సో దేవుడు ఎవరిని కూడా కష్టపడమని, బాధపడమని, పెళ్ళి కావద్దని, ఈ నరకం అనుభవించని పంపించలేదు. ప్రతి ఒక్కరి పుట్టుకలో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని బయటకు తీయాల్సింది మనం నమ్ముకున్న నామం, మన పేరు. సో నా భాషలో పేరే మంత్రం, మంత్రం ఇది దైవబలం. ఒకరికి కలిసి వచ్చిన పేరు ఇంకొకరికి కలిసి రాదండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ తేడా లేదా? సో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి. నా దగ్గర మా నాన్నగారు రీసెర్చ్ వర్క్ ఉంది, 20 ఏళ్ళు కష్టపడిన రీసెర్చ్ వర్క్ నాకు ఇచ్చారు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి ఇలా ఎవరు కూడా 38 ఆఫీస్ నడిపిన వాళ్ళు ఎవరు చెప్పరు. నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని రమ్మంటే నాకు టైం మిగిలిపోతుంది కదా. మీ పేరులో ఏముందో నిజాయితీగా చెప్పదలుచుకున్నాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు, ఫుల్ నేమ్ పెడుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టట్లేదు, కొత్త పేరు పెడుతున్నారు. ఇలా చేయకండి సార్ దయచేసి, మళ్ళీ నేను అడగాల్సి వస్తుంది. అండ్ వాట్సాప్ ఎటువంటి కాల్స్ చేస్తున్నారు, వాట్సాప్ కాల్స్ చేస్తారు, వీడియో కాల్స్ చేస్తున్నారు. సో దయచేసి పెట్టి వదిలేయండి. 24 hours లోపల రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు, మిమ్మల్ని ఆపే శక్తే లేదు. పేరులో రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది, దానివల్ల మీకు వచ్చే కష్టాలేంటి, నష్టాలేంటి క్లియర్గా వివరిస్తాను. రాంగ్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకొక పేరు పెట్టకండి. ఈ దోషాలు వాళ్ళకు కూడా పట్టుకుంటాయి. సో రాంగ్ ఉన్నవాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ గెట్ ద స్పెల్లింగ్ కరెక్టెడ్. మేము పెద్ద ఫీజు ఏం పెట్టలేదండి, ఇట్స్ వెరీ వెరీ అఫోర్డబుల్. లాస్ట్ 23 yearsగా ఫీజు పెంచలేదు. సో ఫుల్ నేమ్, కాలింగ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ రిప్లై వచ్చాక బాగలేని వాళ్ళు లేట్ చేయకండి. సో స్క్రీన్లో నంబర్స్ ఉన్నాయి, నేరుగా కలవాలనుకుంటే కాల్ చేసి తిరుపతి, కర్నూలు, హైదరాబాద్ బుక్ చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. గాడ్ బ్లెస్ యూ.